నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కొత్తగూడెం రైల్వే స్టేషన్ ఎదుట ధర్నా. రద్దు చేసిన రైళ్లను పునరుద్ధరించాలని డిమాండ్. బెల్లంపల్లి పట్టణంలో ఉద్రిక్తత. షేజల్ను అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులు. నల్లగొండ పట్టణంలో మెగా జాబ్ మేళా. ఆన్లైన్లో 12,000 మంది ఉద్యోగాల కోసం దరఖాస్తు. గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పాదయాత్ర. ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువగలం పాదయాత్రను అడ్డుకోలేరని వెల్లడి. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి రద్దు చేసిన సింగరేణి, విజయవాడ, డోర్నకల్, కాజీపేట 4 రైళ్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. సింగరేణి ట్రైన్ లేకపోవడం అంటే సింగరేణి కార్మికుల ఉసురు తీసినట్లేనని విమర్శించారు. భద్రాచలం రోడ్డు కొత్తగూడెం రైల్వే స్టేషన్ ప్రయాణికులతో ఎప్పుడూ కలకలలాడేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందన్నారు. రైళ్లను అన్నింటినీ పునరుద్ధరించాలని, భద్రాచలం నుంచి తిరుపతితో పాటు పుణ్యక్షేత్రాలకు రైళ్లు నడపాలని, గతంలో ఇచ్చిన హామీ మేరకు కొవ్వూరు వరకు కొత్త ట్రైన్ నడపాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. శాఖకు ఆదాయం వస్తుంది, కానీ మా ప్రజలకు మాత్రం గుండుసున్నా పెడుతున్నారు. ఈ ట్రైన్లన్నీ తక్షణం పునరుద్ధరించాలి. ఇప్పుడే మా నాయకులు చెప్పినట్టు ఇది తాత్కాలికంగా ప్రారంభం మాత్రమే. భారత కమ్యూనిస్ట్ పార్టీ కానీ, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్, ఇక్కడున్న ప్రజా సంఘాలు, హమాలీలు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్సు, చిరు వ్యాపారులు, ఈ ప్రజల నుంచి రైళ్లు ఎప్పుడు కూడా ఒక నియమబద్ధంగా ఇంతవరకు నడవట్లేదు. దానిలో భాగంగా సింగరేణి గత 2 నెలల క్రితమే పూర్తిగా బంద్ చేశారు. అంతకుముందు అప్పుడప్పుడు బంద్ చేయటం, నడపడం జరిగేది. సింగరేణి ట్రైన్ అనేది మన అందరికీ అది కనెక్టివిటీ. కార్మికులందరికీ ఈ ప్రాంతంలో ఉన్న సంవత్సరానికి కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి 1,060 కోట్లు లాభం వస్తున్నా ఈ ప్రాంతం నుంచి ట్రైన్లు నడపని రైల్వే శాఖ నిర్లక్ష్య వైఖరి. రైల్వే శాఖ నిర్లక్ష్య వైఖరి. సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఇస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి రవాణా సౌకర్యం కల్పించడంలో రైల్వే శాఖ నిర్లక్ష్య వైఖరి. కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి రైళ్లను నడపడంలో ప్రభుత్వం, రైల్వే శాఖ, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య వైఖరి. రైల్వే శాఖ నిర్లక్ష్య వైఖరి. కోట్ల ఆదాయం వస్తున్న రైళ్లు నడపలేని రైల్వే అధికారుల నిర్లక్ష్య వైఖరి. కొత్తగూడెం ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సేజల్ పాదయాత్రగా వచ్చి దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. బెల్లంపల్లికి చేరుకున్న సేజల్ బజార్ ఏరియాలోని దుకాణాలు తిరుగుతుండగా భారాసా నాయకులు వచ్చి అడ్డుకున్నారు. ఈ క్రమంలో సేజల్కు భాజపా, కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. ఒక్కసారిగా అక్కడికి చేరుకున్న భారాసా నాయకులు దాడికి యత్నించడంతో ఆమె భయంతో పరుగులు తీసింది. ఈ క్రమంలో భారాసా, కాంగ్రెస్, భాజపా నాయకుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని డీసీపీ కార్యాలయానికి తరలించారు. వచ్చిన మేము Hey!
నల్లగొండ పట్టణంలో త్వరలో ప్రారంభం కానున్న ఐటీ హబ్లో ఉద్యోగాల నియామకం కోసం టాస్క్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. 12,000 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ మెగా జాబ్ మేళాలో టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా, మున్సిపల్ చైర్మన్ సైద్ రెడ్డి సహా 15 ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. 400 మంది విద్యార్థులకు 2 షిఫ్ట్లకు 2400 మంది, 2 షిఫ్ట్లకు 2400 మంది, ఒక షిఫ్ట్కు 1200 మంది, 2 షిఫ్ట్లకు 2400 మంది, 3 షిఫ్ట్లకు 3600 మందికి మనం ఇక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. కంపెనీలు కూడా మొదటగా 17 కంపెనీలు వచ్చినాయి. ఇంకా కూడా ఇంకొక 15 కంపెనీలు రావడానికి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇంకొక 15 కంపెనీల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మొత్తం 50 right for today's process and hope you are able to start your career today under the guidance of the Honorable MLA and all rest. Right for today's process and hope you are able to start your career today under the guidance of the Honorable MLA and all rest. Right for today's process and hope you are able to start your career today under the guidance of the Honorable MLA and all. వైసీపీ నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువగలం నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకోలేరని, నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ కోరారు. యువగలం నారా లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా గూడూరు పట్టణంలోని కోర్టు సెంటర్ నుండి గాంధీనగర్ టిట్కో నివాసాల వరకు మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. దారి పొడవునా మహిళలు మాజీ ఎమ్మెల్యేకి మంగళహారతులు ఇచ్చి స్వాగతం పలికారు. విజయనగరం జిల్లా గజపతి నగరం జనసేన నాయకురాలు మాజీ మంత్రి పడాల అరుణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక ఆంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సుఖ సంతోషాలతో ఉండాలని, 2024లో సీఎం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆదాడ మోహన్ రావు, మునకాల జగన్, మామిడి దుర్గాప్రసాద్, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, రవీందర్, శ్రీనివాస్ రెడ్డి, పటంచెరు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ యూత్ ప్రెసిడెంట్ మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ వైఎస్ఆర్ అమర్ హై వైఎస్ఆర్ అమర్ హై వైఎస్ఆర్ అమర్ హై వైఎస్ఆర్ అమర్ హై. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని వర్ధంతిని పురస్కరించుకొని మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెల్లాపూర్ మున్సిపల్ అధ్యక్షులు సిపి అన్న గారికి, అదే రకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ రవీందర్ అన్న గారికి, యువజన కాన్స్టిట్యున్సీ యువజన అధ్యక్షులు మన శ్రీనివాస్ రెడ్డి గారికి, సాయి గారికి, అక్రమ్ గారికి, అరుణ్ భాయ్ గారికి, మిగతా వాళ్ళందరికీ పేరు పేరున్న మరి స్వాగతం సుస్వాగతం. మరి అదే రకంగా మరి ముఖ్యంగా మైనార్టీలకు సంబంధించి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా తెల్లాపూర్ మున్సిపాలిటీలో సిపి అన్న ఆధ్వర్యంలో, ఎల్ రవీందర్ అన్న ఆధ్వర్యంలో ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, అలాగే మనకు గతంలో చూసుకున్నట్టయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదల కోసం ఈరోజు మన ప్రియతమ నాయకులు వైఎస్ఆర్ గారి వర్ధంతి పురస్కరించుకొని తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఈ స్టాచ్యూ వద్ద ఆయనకు నివాళులు అర్పించే కార్యక్రమంలో మా మున్సిపాలిటీ అధ్యక్షులు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు, నేను మరియు ఇతర నాయకులు అందరం, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ ఇక్కడ విచ్చేసాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జోహార్ వైఎస్ఆర్. మరి నేడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకు ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. మరి నిజంగా కూడా ఇవాళ రాజశేఖర రెడ్డిని మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి అనేక పథకాలు ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే ముఖ్యంగా మొదట ఉచిత విద్యుత్ పైన రైతులకు ఉచిత విద్యుత్ మీద సంతకం పెట్టాడు. అంతేకాకుండా ఇవాళ ఫీజు రిమెంబర్స్మెంట్ కానీ, మరి 108 కానీ, 104 కానీ, ఆరోగ్యశ్రీ పథకం కానీ, ఇవన్నీ చాలా ₹2 కిలో బియ్యం కానీ చాలా ఈ రకంగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం గుమ్మలక్ష్మీపురం మండలంలో ఎంపీపీ దీనమయ్య ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది. తదనంతరం రోగులకు పళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీపీ దీనమయ్య, జెడ్పీటీసీ రాధిక, సర్పంచుల సంఘం అధ్యక్షులు గౌరీ శంకర్రావు వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా రాజశేఖర రెడ్డి గారి 14వ వర్ధంతి కార్యక్రమాన్ని, ఘన నివాళిని అర్పిస్తున్న తరుణంలో మరి గుమ్మలక్ష్మీపురం మండలం నుంచి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, రాజశేఖర రెడ్డి గారి వీరాభిమానులు అంతమంది కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు అని అంటేనే హరిజన, గిరిజన, బడుగు బలహీన వర్గాలకు ఆయన ఒక దేవుడు. ఆ దేవుడు తాలూకా చల్లని ఆశీస్సులతో ఆయన పరిపాలన సమయాన ప్రతి పేదవాడు కళ్ళలో ఒక మంచి కాంతివంతమైన చూపు, ప్రతి పేదవాడి పెదవిలో ఒక చిరునవ్వు, ప్రతి ఇంటిలో దీపాన్ని వెలిగించే మహాకాంతి. రాజశేఖర రెడ్డి గారు అంటేనే జలయజ్ఞం అన్నటువంటి మహా గొప్ప మాట. రాజశేఖర రెడ్డి గారు అంటేనే 108, 104కి ఒక గొప్ప చిరునామా. రాజశేఖర రెడ్డి గారు అంటేనే ఆరోగ్యశ్రీకి అందమైనటువంటి హరివిల్లు. రాజశేఖర రెడ్డి గారు అంటేనే పేదవానికి కూడు, నీడ, ఇల్లు. అలానే రాజశేఖర రెడ్డి గారు అంటేనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని
హెచ్ఎంటీ గ్రౌండ్లో మధు, మురళి మరియు జన సైనికుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకుడు కూన శ్రీశైలం గౌడ్, గాజుల రామారం కార్పొరేటర్ రావుల శేషగిరిరావు, జన సైనికుడు కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్ సతీష్ విచ్చేసి అభిమానుల మధ్య కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ ప్రజల తరపున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న రోజులలో కుత్బుల్లాపూర్లో జనసేన పార్టీ ఒక బలమైన పార్టీగా ఏర్పడుతుందన్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో పవన్ స్టార్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి మరి హెచ్ఎంటీ గ్రౌండ్ లో యువకులు, సోదరిమణులు, మహిళా సోదరిమణులు అందరూ కూడా ఈ యొక్క బర్త్డే కార్యక్రమం ఏదైతే కేక్ కటింగ్ ఉందో ఇక్కడ అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఎటువంటి పోటీతత్వం లేదు. నేను చనిపోయేదాకా కూడా జనసేన కార్యకర్తగానే నా పని చేస్తాను. అది ఏ పదవుల కోసం ఏది ఆశించి చేసేటువంటి విధంగా కాదు. మంచి కార్యక్రమం చేయడానికి, మంచి పని చేయడానికి పవన్ కళ్యాణ్ గారు నేర్పినటువంటి ఒక రహదారి, ఆ రహదారిలోనే మేము ముందుకు సాగుతామని ఈ మీడియా ముఖ్యంగా అందరికీ, మా జన సైనికులకి, జనసేన అభిమానులకి అందరికీ ఈ మీడియా ముఖ్యంగా తెలియజేయడం జరుగుతుంది. జై జనసేన, జై. దొడ్డి కొమరయ్య కావచ్చు, ఒక మన కొమరం భీమ్ కావచ్చు, ఈ కోవలకు చెందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని మనం ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే. మరి ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానం అయితేంది, అందరం కూడా కులాలకు, మతాలకు అతీతంగా ఈ రోజున ఈ యొక్క కుత్బుల్లాపూర్ కాన్ఫరెన్స్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మార్నింగ్ ఉదయం 7 గంటల నుంచే అన్నగారు ఎలా చూడండి. చూడండి ఒకసారి మదనపల్లి పట్టణంలోని బాపూజీ పార్క్ వద్ద భార్యతో భర్త గొడవపడి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన జరిగింది. బాపూజీ పార్క్ ఎదురుగా కాపురం ఉంటున్న రఘు తన భార్య లక్ష్మీదేవి పండ్ల వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరింట్లో చిన్నపాటి గొడవ పడ్డారు. ఆమె రోడ్డుపైకి రావడంతో కోపంతో ఊగిపోయిన భర్త పైశాచికంగా కొడవలితో వెంటపడి తరిమి నరికి చంపడానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న స్థానికులు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా వినకుండా కొడవలితో దాడి చేయడంతో ఆమె అక్కడే రక్తపు మడుగుల్లో కుప్పకూలి కోమాలోకి వెళ్ళింది. స్థానికులు ఆమెను హుటాహుటిన మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు 31/8/2023 టూటౌన్ మదనపల్లి టూటౌన్ పరిధిలో లక్ష్మీదేవి దేవమ్మ అనే 55 సంవత్సరాల ఒక వివాహిత మీద తన భర్త అయినటువంటి రఘు అనే అతను మచ్చుకత్తితో తన మీద దాడి చేశాడు. ఈ తెల్లవారుజామున 5:30 ఆ సమయంలో తను ఆల్రెడీ ఈ ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడుతున్నారు. అందుకే తను వాళ్ళ బంధువులు ఎదురుగా ఉన్నటువంటి బంధువుల ఇంట్లో తను 4 రోజుల నుండి అక్కడే ఉంటుంది. ఈరోజు తెల్లవారుజామున తను బయటికి వచ్చినప్పుడు ఇతను రఘు తన భర్త అటాక్ చేశాడు. దీంతో తనకు తీవ్రంగా ఇంజురీస్ అయినాయి తలకు. ఇమ్మీడియట్లీ హాస్పిటల్కి స్థానికులు అక్కడ నుండి హాస్పిటల్ తరలించి ప్రభుత్వ ఆసుపత్రి మదనపల్లి తరలించారు. ఆ తర్వాత అక్కడ నుండి తిరుపతికి తరలించారు. ఆమె కండిషన్ కొద్దిగా సీరియస్గానే ఉంది. దీనికి కారణాలు ఇంట్లో జరిగినటువంటి కొన్ని ఫ్యామిలీ గొడవలు ఉన్నాయి. చిన్న చిన్న కారణాలతో ఈ రఘు నేతను అటాక్ చేశాడు. ఇతను ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రూట్ షాప్ పెట్టుకుని అమ్మేవాళ్ళు. వీళ్ళకు 3 అబ్బాయిలు ఉన్నారు. ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. దీని మీద మనం కేసు కూడా రిజిస్టర్ చేశాము, 307 రిజిస్టర్ చేశాము. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. రాబోయే తన కండిషన్ బట్టి మనం నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. అంతే. కాకినాడ పెదపూడి మండలంను 2గా విభజించి 9 గ్రామాలను పెదపూడి మండలంగా
9 గ్రామాలను గొల్లల మామిడాడ మండలంగా విడదీయాలంటూ గొల్లల మామిడాడ బీఆర్ఎస్ఏ ఫ్యామిలీ హెల్త్ క్లబ్ నుండి మామిడాడ గాంధీ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్వహించారు. గొల్లల మామిడాడ మండలం రాజమండ్రి జిల్లాలో కలిపేస్తారని పుకార్లు పుట్టిస్తున్నారని నాయకులందరూ సమిష్టిగా ముక్తకంఠంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గొల్లల మామిడాడ మండలాన్ని ఏర్పాటు చేయమని కోరడం జరిగిందన్నారు. గొల్లల మామిడాడ ప్రత్యేక మండలంగా కావాలని వారు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గొల్లల మామిడాడ మండల సాధన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కొత్తగూడెం రైల్వే స్టేషన్ ఎదుట ధర్నా, రద్దు చేసిన రైళ్లను పునరుద్ధరించాలని డిమాండ్. బెల్లంపల్లి పట్టణంలో ఉద్రిక్తత, షేజల్ను అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులు.
నల్లగొండ పట్టణంలో మెగా జాబ్ మేళా, ఆన్లైన్లో 12,000 మంది ఉద్యోగాల కోసం దరఖాస్తు. గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పాదయాత్ర, ఎన్ని అడ్డంకులు సృష్టించిన యువగలం పాదయాత్రను అడ్డుకోలేరని వెల్లడి. ఏవీ బులెటిన్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.